మనలో కూడా కొంతమంది ఉంటారు, ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ దేవుణ్ణే నిందిస్తుంటారు. నేను ఒక ఆమెను చూశానండి. మాట్లాడితే ఏమనేదంటే, ఏంటో ఏం దేవుడు ఏంటో, మా అయ్యగారి దేవుడు ఏం అడిగినా ఇచ్చేవాడే కాదు అని చెప్పి ఒక ఆమె మాట్లాడిందండి. ఆ మాటలు విని నేను షాక్ అయ్యానండి. నేను అలా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారండి. మన వాళ్ళు కూడా ప్రే చేస్తారు, ఏటో ఏమో దేవుడు ఏం చేయట్లేదు. నాకు తెలిసి మన దగ్గర ఉన్న పాస్టర్ గారికి అంత శక్తి లేదనుకుంటా, కాబట్టి ఆయన ప్రే చేస్తుంటే ఏం జరగట్లేదు, కాబట్టి ఇంకెక్కడో పలానా పాస్టర్ గారు ఉన్నారు, ఇంకెవరో పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారేమో అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. కానీ విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే దేవుడు చేస్తాడని అనుకునే వాళ్ళు తక్కువ. మీరు ఆలోచిస్తే వీళ్ళందరూ దేవునికి ప్రార్థన చేశారు, కానీ విశ్వాసం ఉందా వాళ్ళ దగ్గర? విశ్వాసం లేదు. అవండి, ప్రార్థన చేస్తే సరిపోదండి. ప్రార్థనతో పాటు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము. ప్రార్థనకి బలం ఎప్పుడు వస్తుందో తెలుసా? విశ్వాసంతో అడిగినప్పుడు. ఊరికే చేసే ప్రార్థన ఉంటుంది, విశ్వాసంతో చేసే ప్రార్థన ఉంటుంది, భయంతో చేసే ప్రార్థన ఉంటుంది, భయభక్తులు కలిగి విశ్వాసంతో చేసే ప్రార్థన ఉంటుంది.